మన తెలుగు పాట గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. మీరు రాసే పాటలోని ప్రతి పదము చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా మందికి సెలబ్రేషన్. ప్లీజ్. అందరికీ నమస్కారం. విజయం ఎప్పుడు ఆనందాన్ని, అదనపు శక్తిని ఇస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అదనపు శక్తి వచ్చింది కొంత. ఈ అవకాశాన్ని కల్పించిన, ఈ సినిమాలో 4 పాటలు రాసే అవకాశం కల్పించిన కీరవాణి గారికి, దర్శకులు విజయ్ గారికి, అట్లాగే నిర్మాత శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ అభిమానిస్తూ, నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే హీరో నాగార్జున గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నువ్వొస్తావని, నేనున్నానని, మనం, రామదాసు కోవలోకి, నా సామిరంగా కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అందరికీ నమస్కారం అండి. ఏ సినిమా సక్సెస్ అయినా నిర్ణయించేది బాక్స్ ఆఫీసే, అది అందరికీ తెలిసింది. కానీ ఈ సినిమాకి మాత్రం ముఖ్యంగా నేను కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. శ్రీనివాస్ గారు, సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మీరు నిర్ణయించుకున్నారు, సంకల్పించారు, అనుకున్న పని సాధించారు, కాబట్టి మీకు కంగ్రాట్స్ అండి. విజయ్, సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకోవడమే కాదు, అలా అని చెప్పి వన్ ఇయర్ ముందు పెట్టే ప్రివిలేజ్ లేదు. సో జస్ట్ 3 monthsలో దీన్ని ఫాస్టెస్ట్ ప్రొడక్షన్గా ఈ మధ్యకాలంలో చేసి సక్సెస్ సాధించినందుకు నీకు కంగ్రాట్స్. కానీ ఒక చిన్న లోటు ఉండిపోయింది. శ్రీను గారు, నేను ఆర్టీసీ క్రాఫ్ట్ షోస్లో దేవి థియేటర్లో సినిమా చూశాను, ఆడియన్స్ దగ్గర చూసి ఎంజాయ్ చేశానండి. మనం కలిసి మన కొవ్వూరులోనో రాజమండ్రిలోనో చూడాలి, అది చూడలేకపోయాం, ఆ లోటు ఉండిపోయింది. అలాగే విజయ్, నేను మైసూర్ వచ్చాను కంపోజింగ్కి. వచ్చినప్పుడు మనం కార్డ్స్ గేమ్ ప్లాన్ చేసాం, నువ్వు బాగా బిజీగా ఉన్నావు, సో మనం ఆడుకోలేకపోయాం, అదొక లోటు ఉండిపోయింది. బట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పాలి. నాగార్జున గారికి కంగ్రాట్స్ చెప్పకూడదు, ఎందుకంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని పదే నమ్ముతూ, నమ్మకం ఉంచి, మన టీం వర్క్ మీద ఆయన నమ్మి ఆయన మనకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ రిపీటెడ్లీ బిలీవింగ్ ఇన్ అవర్ టాలెంట్. అండ్ ఈ సినిమా నవరసభరితమైన సినిమాగా వచ్చింది. బట్ అందులో నవరసాలు అంటే ఏడుపు కూడా ఉండాలిగా. నరేష్ గారు బాగా ఏడిపించారు మమ్మల్ని. ఏడిపించడం అంటే నిజంగా అంత సెంటిమెంట్ మీ వల్ల సాధ్యమైంది అది. అండ్ చాలా మూమెంట్స్ ఉన్నాయండి సినిమాలో, నాకు బెస్ట్ మూమెంట్స్. నాకు సినిమాలో బాగా ఒకటే పిక్ చేయమంటే నాకు ఇష్టమైన మూమెంట్ ఏంటంటే, ఆషిక హర్ష అడుగుతాడు, ఏంటి ఒక్క మర్డర్కి ఇంత డబ్బా అంటే, ఒకటని నేను చెప్పానా అంట. సో దట్ వాజ్ ది బెస్ట్ అండ్ నాకు బాగా నచ్చింది అది. ఇక చంద్రబోస్ గారితో నా అనుబంధం ఇలాగే కొనసాగాలి మీ విషెస్ ప్రకారం నరేష్ గారు. ఈ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, విజయ్, నాకు స్ట్రైక్ అయింది. అంటే మనం రోజు చూసేది మన ఇంటి పక్క చెట్టు, పెరట్లో చెట్టుకి విలువ లేదంటారు. అలాగా మనం ఎప్పుడు మనతోనే ఉంటారు కదా అని మర్చిపోయి ఓ పేరు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని అంత చక్కగా కండక్ట్ చేసిన సుమా గారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయావు. ఓకే సార్, నీ బదులు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు రికార్డింగ్ కూడా మాకు 10 రోజులు ఇచ్చారండి చేయమని. మామూలుగా అయితే మాకు రికార్డింగ్కి 2 months పడుద్ది. బింబిసార్కి 2 months చేసాం. సో దీనికి 2 months చేసే టైం లేదు. బట్ ఏం చేయాలి, ఇదివరకు రోజుల్లో మాకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ 50 మంది ఆర్కెస్ట్రా మినిమం ఉండి మాతో చేసేవాళ్ళు. రికార్డింగ్ అంటే 3 days. ఇప్పుడు 50 మంది 100 మంది చేసే పనిని కీబోర్డ్ ప్లేయర్లు అనబడే ప్రోగ్రామర్స్ వాళ్ళు చేయడం మొదలుపెట్టిన తర్వాత, ప్రోగ్రామర్స్ తల మీద ఎంత భారం పడుతుందంటే, నాకు ఒక్క కీబోర్డ్ ప్లేయర్ నాకు మెయిన్గా చేస్తాడు, జీవన్ తన పేరు. నేను జీవన్ నమ్ముకున్నానంటే, ఎవరది? ఓకే, థ్యాంక్ యూ. నేను జీవన్ నమ్ముకుంటే ఈ సినిమా వరకు కుక్కతోక బట్టి గోదావరి ఈదినట్టే. అంటే జీవన్ కుక్కతోక కాదు, జీవన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. బట్ 10 రోజుల్లో చేయడం అన్నది ఇంపాసిబుల్. సో నేను ఏం చేశానంటే, సరే 10 రోజుల్లో ఫినిష్ చేయాలి. నాకు బింబిసార్కి 2 months 60 రోజులు పట్టింది. సో మ్యాథమెటిక్స్ ప్రకారం 6 కీబోర్డ్ ప్లేయర్ కావాలి.
సో నేను జీవంతో పాటు ఇంకొక 5గురిని రప్పించి వాళ్ళని రోజు తోమడం అనమాట. సరే ఎంతైనా వాళ్ళు మనుషులే కదండి. సో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వాళ్ళకి పేమెంట్ ఒకటే కాదు, వాళ్ళకి కొంచెం వినోదం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒకరోజు అసెంబ్లీ లోపల మన లోకేశ్వరు, సాహితీ చాగంటి హిందీ సినిమాలో పాటలు పాడారు వాళ్ళని రమ్మని ఒక కామెడీగా వాళ్ళని పొగుడుతూ ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించాను. ఏదో పని ఒత్తిడిలో వాళ్ళకి చిన్న రిలీఫ్ అనమాట. సరదాగా మీరు ఆ వీడియో చూసి మీకు ఇప్పుడు అది విజయ్ చూపిస్తే సార్ మీద రిలీజ్ చేద్దామండి, మనకు ప్రమోషన్ బాగుంటుంది. బేబీ ఇది మన పర్సనల్గా చేసుకునేది ఇది వద్దు అన్నాను. బట్ ఇప్పుడు సక్సెస్ అయిన ఆనందంలో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష బ్రో తన కీబోర్డ్ని పైకెత్తి షేకు చేశాడంటే రాలతాయి స్వరాలే స్వరాలు గలగల గలగల. దానికి కారణమెవరో కాదు మన శ్రీనిధి తిరుమల. మన మంచి రాజు భరత్తు ప్రతి జోనరులోన చేసేస్తాడు కసిగా కసరత్తు. ఇక నితీష్ బ్రోకి తెలుసో లేదో గాని సరిగమ పదనిసా, అతని గొంతులో ఉంది గమ్మత్తైన ఓ గసగస. గసగస కాదు గుస గుసగుస. మన సిద్ధన్న చేతిలో పడిందంటే రీలు గమకాలే గమకాలు తీస్తాడు తోలు వెంకటాపురం రాఘవేంద్రచారి. ఓరోరి ఫోకైనా గీకైనా మాసైనా మెలోడీ అయినా రాత్రైనా పగలైనా ఇరగదీస్తాడు మరి. సరిగమ గరి గరి తప్పదే నాడు గురి. సరి సరి. ఇక మన జీవనన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చాడంటే ఉంటది నా సామి రంగా. అమ్మో అమ్మో జేబీ, ఆకలి ఎరగని బేబీ, సూపర్ సూపర్ జేబీ, సిగరెట్టే ఒక హాబీ, బాహుబలే మన జేబీ, సెక్సీ సెక్సీ జేబీ, జీవన్ జిలవీవన్ చిటకీవన్ జిండకీవన్ జిరక్కరీవన్. అన్నా జేబీ అన్నా నీకి సలాం అన్నా. ఇంతకీ విషయం ఏమిటంటే మీరంతా కలిసి నడుం వంచి మన కీరవాణి గారి పరువును కాపాడాలని సంకల్పించి ఈ పండక్కి ఎలాగైనా నా సామి రంగా సినిమాని గట్టెక్కించమని మా ప్రార్థన. నీకు దండం పెడతా రాకేష్ అన్నా, నీకు దండం పెడతా సిద్ధన్న, జర దేఖో దేఖో నితీష్ బ్రో, భరత్ హర్ష యో యో యో, నీకు కాలు మొక్తా జీవనన్నా, నీ వాంఛనైతా జేబీ అన్న, నీ కాలు మొక్తా జీవనన్నా, నీ వాంఛనైతా జేబీ అన్న, నీ కాలు మొక్తా జీవనన్నా, నీ వాంఛనైతా జేబీ అన్న. జీవన్ జిలవీవన్ చిటకీవన్ జిలక్కరి జిండకీవన్. చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిలిం రిలీజ్ అయ్యి తనకి ఇలా సక్సెస్ మీట్ జరుపుకుని ఇలా షీల్డ్స్ అన్నది చాలా రేర్గా అవుతుంది. అండ్ అది నా డెబ్యూ ఫిలిం కావడం ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి నేను అందరికి చెప్పుకుంటూ వచ్చానండి. నేను స్టార్టింగ్లో నా ప్రతి టెక్నీషియన్కి, నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి డ్రైవర్స్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కరు వీడియో పేరున తీసి పోస్ట్ చేశానండి ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను. బట్ స్టిల్ నేను కొంచెం మంది స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి. మీ అందరూ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఈ సినిమాని ఇంత షార్ట్ పీరియడ్లో తీసామని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. బట్ అది మెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అంటారు కదండి, మనకి టీం ఉంటే ఏదైనా సాధించండి. సో నా టీం అండి. సో ఐ వాంట్ టు, మీరేమనుకోకపోతే వాళ్ళందరిని ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను. మీ అందరూ కూడా వాళ్ళందరినీ చూస్తే బాగుంటుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కో డైరెక్టర్ విజయ్ గారు. సార్ కొంచెం స్పీడ్గా, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ మీరు దగ్గరుంటే ఫట్ ఫట్ మనం పిలుస్తాను ప్లీజ్. కో డైరెక్టర్ విజయ్ గారు అండి. నేను చాలా మూవీస్ వర్క్ చేసినప్పుడు ఆ ఫిలిమ్స్ అన్నిటికి కో డైరెక్టర్గా విజయ్ గారే చేసేవారు. సో ఈయన నేను సినిమా చేసిన రోజు అందరు కో డైరెక్టర్ నుంచి ఫిల్టర్ చేసి చూస్తే టాప్ 1 ర్యాంక్లో ఉన్నారండి ఈయన. సో ఈయన్నే పెట్టుకోవాలనుకున్నాను. ఈయన ఉండడం వల్లే మేము ఇంత స్పీడ్గా చేయగలిగామండి. సో ప్లీజ్ నా కోసం ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. అదేవిధంగా మాకు బాలాజీ గారు
అంటే మీరు చూస్తున్నారు, మేము డే 1 ఒక సెటప్ చేస్తున్నాము, బట్ డే 4 డే 5 చేయాల్సిన సెటప్ ఆల్రెడీ రెడీగా ఉందంటే దానికి కారణం బాలాజీ గారండి. ఆర్ట్ సైడ్ అంతా దగ్గరుండి కేర్ తీసుకొని బాగా హ్యాండిల్ చేశారు. సార్ కొంచెం టైం తీసుకుంటాను సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ మన సత్యం గారు కో డైరెక్టర్ వచ్చారు లేదా? అండ్ ఏమండి నా టీం అందరిని, సత్యం బాబు గారు, ఓకే ఏమండి నా టీం అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ టీం అందరూ అయిన తర్వాత నేను నాకు ఒక క్రికెట్ టీంలా సెట్ చేసుకున్న తర్వాత నాకు సార్ ఒక ఇద్దరు వాల్యుబుల్ పవర్ ప్లేయర్స్ అంటారు కదండి, అలా ఒక ఇద్దరిని పంపించారండి. అదే సత్యం బాబు గారు అండ్ రమయ్యరాజ్ గారు. రమయ్యరాజ్ గారు పోస్ట్ ప్రొడక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ సత్యం గారు అందరు డేట్స్ కోఆర్డినేషన్ చాలా చాలా బాగా చేశారండి. మీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈరోజు ఇంత స్మూత్గా ఫిలిం చేయగలిగాము. సో థ్యాంక్స్ టు సత్యం బాబు గారు అండ్ రమయ్యరాజ్ గారు, వాళ్ళు రాలేపోయారండి. అండ్ శశి అండి మన అమలాపురం. సో ఈ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఇంత బాగున్నాయి, ఇంత బాగా ఇట్లని యాజ్ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, వొకాబులరీ అంత నీట్గా రావడానికి, ఆ డిక్షన్ అన్ని నీట్గా ఉండడానికి శశి అండి. నేను కాంప్రమైజ్ అయినా వచ్చి కుదరదు మాస్టర్ ఇది చేయాలండి, ఇది బాగాలేదండి అని చెప్పేవాడు. సో థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. మళ్ళీ దగ్గరుండి డబ్బింగ్స్ ఇవన్నీ బాగా చూసుకుని అన్ని డైలాగ్స్ అన్నీ దగ్గరుండి అందరితో కోఆర్డినేట్ చేయించినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రవి అండి, మా సెటప్స్ ఇవన్నీ దగ్గరుండి రవి కూడా బాగా హ్యాండిల్ చేశాడు. రవి కూడా నేను వేరే ఫిలిం చేస్తుంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, సో బాగా వర్క్ చేస్తున్నాడని నా ఫిలిం చేసినప్పుడు నేను పిక్ చేసుకుంది రవినండి. నెక్స్ట్ అనిల్ ఆన్లైన్ ఎడిటర్ అండి. సో నా ఫిలింకి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ సంతోష్ టీంలో జాయిన్ అయ్యాడండి, చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు సంతోష్. ప్రణవ్ యూఎస్లో కోర్స్ చేసి వచ్చాడండి, మన ఫిలింలో జస్ట్ జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడానికి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్. జాన్వి కాస్ట్యూమ్స్ అందరూ కంటిన్యూటీలు, ఎందుకంటే మేము ఏది ఎక్కడ చేస్తున్నామో చాలా హెక్టిక్గా చేయడం వల్ల ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ కానీ అందరూ ఆర్టిస్టులని స్మూత్గా చూసుకోవడంలో జాన్వి ప్లేడ్ ఏ మేజర్ రోల్ అండి. సో నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్ ఉంటాడు కదండి, ఆ అసిస్టెంట్ సరే నేను డైరెక్టర్ అయినప్పుడు తనని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెచ్చుకున్నాను, దట్ ఈస్ సాగర్ అండి. మీరు సాంగ్లో చూస్తుంటారు అందరి హెయిర్ బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంటుంది, దానికి బ్లో హెయిర్ అన్నీ బాగా కొట్టి చాలా బాగా చేశాడండి. థ్యాంక్ యూ సాగర్. సో ఇది నా టీం అండి, వీళ్ళు లేకపోతే ఈరోజు సినిమా ఇంత స్పీడ్గా అవ్వదండి. సో ప్లీజ్ అందరు ఒక్కసారి వీళ్ళందరూ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. ఓకే, ఇది టీం అండి. సో వీళ్ళందరినీ ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు రైట్ మూమెంట్ దొరకలేదు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ దీన్ని మించిన రైట్ మూమెంట్ ఉండదని సక్సెస్ మీట్లో ఇంట్రడ్యూస్ చేశాను. సో వీళ్ళల్లో రేపటి రోజు చాలామంది పెద్ద డైరెక్టర్లు అవుతారు. సో వాళ్ళు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, వాళ్ళ ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ. మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు, మీ టైమింగ్ తెలుసు కదా అందరికీ. అండ్ శ్వేత గారు థ్యాంక్ యూ, మధు గారు థ్యాంక్ యూ, విజయ్ గారు, మన రవి గారు థ్యాంక్ యూ, భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ షబీర్ అని చెప్పి ఒక మంచి ఆర్టిస్ట్ అండి, మన సినిమాలో దాస్ క్యారెక్టర్ చేశాడు, టెర్రిఫిక్ పర్ఫార్మర్. సో తను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, తను రాలేపోయాడు. సో తను సార్ మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అని షబీర్ కన్వే చేయమన్నాడు సార్. సో షబీర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు రావు రమేష్ గారు, నాజర్ గారు, వీళ్ళందరినీ ఫస్ట్ ఫిలింకే నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ఆర్టిస్టులు అందరినీ ఇచ్చారు సార్, వాళ్ళందరిని ఇవ్వడం వల్ల ఈరోజు సినిమా ఇంత లావిష్గా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత సక్సెస్ఫుల్గా ఉంది సార్. సో చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏ ఒక్కరోజు ఏంటి లేట్ అవుతుంది, లేకపోతే ఈ షార్ట్ ఎందుకు డిలే అవుతుంది, రేపు ఎందుకు షూట్ అయ్యింది, నైట్ ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందని ఒక్కరోజు కూడా అడగలేదు సార్. థ్యాంక్ యూ సార్, మీ నమ్మకానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో డెబ్యూ ఫిలింలో కీరవాణి గారు సార్
అంటే మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే సార్. మీరు మిమ్మల్ని దగ్గర నుంచి ఉంటే కానీ మీ ఏమంటారు సార్, మీ స్పెషాలిటీ లేకపోతే మీరెంత ఒక డెబ్యూటెంట్నో లేకపోతే ఒక డైరెక్టర్నో లేకపోతే పక్క వాళ్ళని ఎంత ప్రేమిస్తారనేది దగ్గర నుంచి గమనిస్తే కానీ జనాలకి అర్థం అవుతుంది సార్. సార్ మీరు సూపర్ సార్, మీ హార్ట్ సూపర్ సార్. ఎందుకంటే ఇంత సంక్రాంతికి ఇన్ని ఫిలిమ్స్ వస్తుంటే వాళ్ళందరికీ విష్ చేయాలని చెప్పి మీ థాట్ సార్, తనకి హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు ఏ రోజైతే ఆ సాంగ్ రికార్డ్ చేసి నాకు మన ఎడిటర్ చోటా గారికి వినిపించారో సార్, దానికి వెంటనే నాగార్జున గారు ఓకే చేసి ఆ సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సార్, మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా పాజిటివ్గా అయింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చంద్రబోస్ గారు, మీరు ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఒకటి కాదు సార్, 4 బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు సార్. సార్ మీతో జర్నీ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ మీ నుంచి చాలా నేర్చుకోవడం దొరుకుతుంది సార్. మీ లిరిక్స్లోనే చాలా మీనింగ్ ఉంటుంది, అది నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సినిమాకి ముందు, సినిమా తర్వాత, సో సినిమాకి ముందు నాకు నా ప్రీ ప్రొడక్షన్ టైంలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సినిమా మేకింగ్ టైంలో నాకు దగ్గరుండి శివన్న, నువ్వు సినిమాటోగ్రాఫర్గా ఒక డెబ్యూటెంట్కి ఎంత హెల్ప్ అన్నది నేను చెప్పగలను. ఎందుకంటే నీ ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు తీసుకునే విధానం, నువ్వు ఒక డైరెక్టర్ కొత్త వాడు కదా అని చెప్పి అలా కాకుండా నువ్వు ఇచ్చిన హెల్ప్ ఎప్పటికి మర్చిపోలేనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ సినిమాని మేము ఏవో తీసుకెళ్ళి అలా ఒక ఆయన చేతిలో పెట్టామండి, దట్ ఈస్ చోటా గారు, చోటా కే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ కొత్త కొన్ని షార్ట్స్ మీరు అటు ఇటు చేంజ్ చేయడం వల్ల సినిమా ఒక కలర్ టోన్ మారిందండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లెంగ్త్ ఏమనుకోవద్దండి ప్లీజ్. అండ్ నా డ్యాన్స్ మాస్టర్స్ అండి, నేను కొరియోగ్రాఫర్నే. ఎప్పుడు ఇలాంటి సక్సెస్ మీట్లో లేకపోతే ఎప్పుడు అయినా కొరియోగ్రాఫర్స్కి వాళ్ళకి ఆ నేమ్ ఎవరండి క్రెడిట్ ఎందుకో రాదు. సో నేను షూర్గా అనుకున్నాను, నేను చేయబోయే సినిమా పోస్టర్లో కొరియోగ్రాఫర్ పేర్లు ఉండాలని. సో మీరు చూడండి, ప్రతి పోస్టర్లో కొరియోగ్రాఫర్ పేర్లు ఉంటాయండి. అట్ ద సేమ్ టైం ఫైట్ మాస్టర్ పేరు కూడా ఉంటాయండి. సో నాకు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చిన మా దినేష్ మాస్టర్, ప్రజెంట్ ఆయన చెన్నైలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ దినేష్ మాస్టర్ ఫర్ అ బ్యూటిఫుల్ నా సామిరంగ టైటిల్ సాంగ్. అదేవిధంగా పొలాకి విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ. అప్కమింగ్ మాస్టర్ అండి, మీరు కొన్ని ఇయర్స్లో ఈ పేరు సెన్సేషన్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పొలాకి విజయ్ మాస్టర్. అండ్ మ్యాగీ అండి, నా ఫ్రెండ్, నాతో పాటు కొలీగు, తను ఈ సినిమా కొరియోగ్రాఫర్ చేయాలనుకున్నాను అండ్ తను కూడా కొరియోగ్రాఫర్ అయ్యాడు ఈ సినిమాకి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ, ఇఫ్ యూ వాచింగ్ ఆన్ ద టీవీ. అండ్ ఫైట్ మాస్టర్స్ అండి, రామ్ లక్ష్మణ్ మాస్టర్, మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇచ్చిన క్లైమాక్స్ ఫైట్ అసలు వేరే లెవెల్లో ఉంది. అదేవిధంగా వెంకట్ మాస్టర్, మీరు ఇచ్చిన ఫస్ట్ ఫైట్ సూపర్ అండి, ఒక స్టైలిష్ మేకింగ్ చేయగలిగాం తన వల్ల. అండ్ పృథ్వీ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన థియేటర్ ఫైట్ కానీ, మీరు చేసిన ఇంటర్వెల్ ఫైట్ కానీ బ్యూటిఫుల్ అండి. స్పెషల్లీ నరేష్ గారు అలా గాల్లో ఎగురుతూ ఇలా కొడతారు, సెన్సేషన్ అది. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో అవన్నీ చూస్తుంటే నేను సినిమా చేసిన డైరెక్టర్ నేనై కూడా లెగ్సీ క్లాప్స్ కొట్టాను, విజిల్ వేసే మూడ్లోకి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ మాస్టర్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పేరు మారుమోగిపోద్దండి. అండ్ ఈ సినిమాకి చాలా దగ్గరుండి మాకు అన్నీ హెల్ప్ చేసిన మేనేజర్స్ కిరణ్ గారు, రమణ గారు, శ్రవణ్ గారు అండ్ సర్వేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ లైన్ ప్రొడ్యూసర్, మా లైన్ ప్రొడ్యూసర్ కానీ మేము తనకు ఒక చిన్న ట్యాగ్ యాడ్ చేసామండి, మా బ్యూటిఫుల్ లైన్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ వసుంధర, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్సిమం అండ్ మా స్టిల్స్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు పనిచేసిన నాగరాకి వచ్చిన సౌండ్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను ఒక డెబ్యూటెంట్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేశాను, బట్ ఇది నా మూమెంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ కొంచెం మీరందరూ ఒక 2-3 minutes పేషెంట్గా ఉంటే నేను ఫినిష్ చేసేస్తానండి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ రాజ్ తరుణ్,
ఐ కాల్ ఎమ్ డార్లింగ్ అండి. ఈ సినిమా నేను చేస్తున్నానని వెంటనే తను ఓకే చేసి ఈ సినిమాలో జాయిన్ అయినందుకు రాజ్ తరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. తను రాజమండ్రిలో షూట్ చేయడం వల్ల రాలేకపోయారు, బట్ తను కూడా తన మెసేజ్ కన్వే చేశారండి. అండ్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ సార్ మీరు. మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చినందుకు నేను వెరీ వెరీ లక్కీ సార్. ఎందుకంటే మేమన్నా ఏదన్నా కంటిన్యూటీ మిస్ అవ్వచ్చేమో సార్, మీరు మాత్రం కంటిన్యూటీ మిస్ అవ్వరు సార్. అండ్ మీరు ఇచ్చే ఎమోషన్ సీన్స్ కానీ కామెడీ కానీ ఎవ్రీ వన్ ఆర్ లవింగ్ ఇట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా రుక్షర్ దిలాన్, తను కూడా రాలేపోయిందండి. సో థ్యాంక్ యూ రుక్షర్ ఫర్ డూయింగ్ అ టెరిఫిక్ జాబ్. అండ్ మిర్నా అండి, మిర్నా కూడా తను కూడా రాలేపోయింది తను షూట్లో ఉండడం వల్ల. సో థ్యాంక్ యూ మిర్నా, యూ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మిర్నా. అండ్ ఆషిక నేను ఇన్నాళ్ళు తను మీ అందరూ మొబైల్ వాల్పేపర్ అయిపోద్ది అన్నానండి, అది సినిమా మీరు చూసే వరకు. బట్ ఇప్పుడు చెప్తున్నాను కదండి, తన నేమ్ రేపు సెన్సేషన్ ఫ్యూ మంత్స్లో ఆర్ ఇయర్స్లో తన నేమ్ మీరు ఎక్కడ పడితే అక్కడ వింటనే ఉంటారండి. అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్, వెరీ గుడ్ డాన్సర్, వీటన్నిటిని మించి వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. అండ్ చాలా డెడికేటెడ్, చాలా డిసిప్లిన్. సో ఎవరైనా హీరోయిన్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆషిక. నా వర్డ్స్ తీసుకోండి, మీకు ఏమన్నా తను ప్రాబ్లం చేస్తే షూట్లో నాకు ఫోన్ చేయండి, తను చేయదు, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఆషిక, యు ఆర్ అ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ వరాలు. అండ్ వరాల్కి ఒక లైఫ్ పోసి, స్పెషల్లీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ ఇంట్రడక్షన్ షాట్ పంపిస్తున్నారు లైట్స్ది. సో అందరికి అది ఫేవరెట్ షాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోర్ట్రేయింగ్ వరాలు సో వెల్. థ్యాంక్ యూ. అండ్ నాకు మా పోస్టర్స్కి అన్నిటికి హెల్ప్ చేసిన ధన్యేల్ గారు అండ్ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంత బాగుంది అన్నదానికి మెయిన్ రీజన్ ఈజ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు, నేను ఎవరినైనా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ మా ఈ సినిమా స్టార్టింగ్లో ఒక 7-8 minutes చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంటానండి, తనకి చేసిన చైత్ర, సహస్ర, వసంత్, భాను, మీ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా థ్యాంక్ యూ అండి. పాపం మీ కిడ్స్ని మార్నింగ్ తీసుకొచ్చి మాతో పాటు ట్రావెల్ అయ్యి ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి నా థ్యాంక్స్. అండ్ నేను ఆల్రెడీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇది ఇలా జరుపుకుంటున్నాను, ఇది డ్రీమ్ కాదు, ఇది నిజమే. నాలాగా మీ అందరు కూడా డ్రీమ్ కనచ్చు. ఇవన్నీ అవ్వాలంటే ఆల్ యూ నీడ్ ఇస్ వన్ హ్యాండ్. ఇన్ మై లైఫ్ దట్ హ్యాండ్ ఇస్ నాగార్జున గారు. సార్ అలా జస్ట్ ఒక హ్యాండ్ ఇచ్చారు సార్, ఆ హ్యాండ్తో ఇలా పుల్ చేశారు సార్. మీరు ఇచ్చిన ఫోర్స్కి నేను ఈరోజు ఇలా స్టేజ్ మీద జంప్ చేశాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను మీ గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను సార్. మీరంటే నాకు అంత ఇష్టం సార్, అంత రెస్పెక్ట్ సార్. నాలాగా చాలామంది డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తారు, నమ్మండి నా మాట. ఒక డెబ్యూటెంట్కి నాకు సార్ లాంటి హీరో దొరకడం నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో మనల్ని గైడ్ చేస్తారు, దాని వల్ల మీరు ఎక్కడ రాంగ్ వే వెళ్ళకుండా స్ట్రైట్ పాత్లో వెళ్ళేలాగా. సార్ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. ఈ బ్యాగేజ్ అంతా తీసుకెళ్ళి నేను ఏ ఫిలింలో పెట్టుకున్నా మై ఫిలిం విల్ బి అ డీసెంట్ ఫిలిం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు సార్తో బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత వదిలేరండి. సినిమా అయిపోయిన తర్వాత కూడా సార్తో పాటు జర్నీ కంటిన్యూ అవుతుంది. సార్ జస్ట్ ఒక మాట అన్నారు, విజయ్ ఎనీ టైమ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ కాల్ మీ అని అన్నారు. ఇట్స్ అ బిగ్ థింగ్ సార్. అంటే యూఆర్ దేర్ అన్న చెప్పి ఇచ్చిన భరోసా ఇంకా కాన్ఫిడెంట్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది సార్. అండ్ శివన్న టీం, మన జమ్మ, పవన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్యూటిఫుల్గా కెమెరా సైడ్ నుంచి సపోర్ట్ చేశారు, మీకు వెరీ థ్యాంక్స్. అదేవిధంగా ఎడిటర్ గారి తరపు నుంచి సోము, దినేష్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరిని కవర్ చేశాను అనుకుంటున్నానండి, ఎవరినన్నా మిస్ అవుతే. అండ్ మా సినిమాని మీ వరకు తీసుకెళ్ళి, లేదు మాకెంత హెల్ప్ చేసి నన్ను కూడా డైరెక్టర్గా ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న మా అన్న వంశీశేఖర్ అన్న,
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కాస్ట్యూమ్స్ నిర్జా కోన గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీను, అండ్ మా కాస్ట్యూమ్ చీఫ్ అప్పారావు, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా మేకప్ చీఫ్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఈ సినిమాని ఇంత హిట్ చేయడానికి చేశారు. వీళ్ళందరూ నా వెనుకున్నారు కాబట్టి, నన్ను ముందుకు పుష్ చేశారు కాబట్టి ఈ ఫిలిం ఈరోజు ఎంత బాగుందండి. ఇంత మంచి ఫిలింని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, మీడియా పెద్దలందరూ దీన్ని సపోర్ట్ చేసి, ఒక డెబ్యూటెంట్ని ఇలా పుష్ చేసి ఎంత బాగా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి. నేను ఎవరన్నా మిస్ అయితే నేను ప్లీజ్ క్షమించండి. మ్యాక్సిమం ఎంతవరకు సో అందరికీ మ్యాక్సిమం థ్యాంక్స్ చెప్పానండి. ఇంకేమన్నా మిస్ అయిపోతే నేను ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూసుకొని స్పెషల్గా ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తాను. అండ్ జీకే గారు థ్యాంక్ యూ సో మచ్. సత్యానంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ ఇన్పుట్స్, మీరు చేసిన ఫిలిం చాలా బాగా డిజైన్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్స్ ప్రసన్న కుమార్ గారికి, థామస్ గారికి, రాము కొప్పుల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను మైండ్ బ్లాంక్ అయిపోయాను. అంటే ఇప్పుడు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పేర్లు చెప్పాలని. సో నాకు పేర్లు గుర్తున్నాయి చెప్తాను, లేకపోతే నేను కూడా మెసేజ్లు పెడతాను అందరికీ. సో ముందుగా శివ గారు, అంటే అంటే ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. మా సంక్రాంతి అల్లుడు 2 హిట్లు, హ్యాట్రిక్, నిన్న హనుమాన్ సక్సెస్ పార్టీ, ఇవాళ నా స్వామిరంగా. వాళ్ళు ఇందాక ఆయన మాటల్లో అన్నారు, వాళ్ళ పేరెంట్స్ అదే చిన్నప్పుడు చదువుకోలేదు, అమ్మాయిలతో తిరుగుతూ అలా ఏమవుతాడు అనుకున్నారని. అంటే మంచి కెమెరామెన్ అయ్యాడు కానండి, మీరు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. రాగానే చూశారు కదా, అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్తున్నాడు. సో మీ అబ్బాయి ఏం మారలేదు. సో బట్ లేదండి, ఊరికే అన్నాను. బట్ వన్ ఆఫ్ ద సరదాగా ఉండి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్, అంటే నాకు బాగా చనువు ఉంది తనతోటి. 4 సినిమాలు చేశాను. ఎప్పుడు జోవెల్గా ఉంటూ అట్ ఎనీ టైం ద నైట్ 12 1 అంతే ఎనర్జీలో ఉంటాడు. సో హీస్ బీన్ అ మేజర్ ప్లస్. అండ్ మా చోటా ప్రసాద్ గారు, మనం మాట్లాడుకుంటే పొగుడుకున్నట్టు ఉంటుంది, మీరు నేను మిమ్మల్ని పొగుడుకున్నట్టు ఉంటుంది. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండి. మహేష్ గారు మీతోటండి, మీరు మంచి యాక్టర్ అని అనుకున్నాను, మంచి డాన్సర్ కూడా. అలాగే మా వైట్ మాస్టర్, పృథ్వీ మాస్టర్స్, రామలక్ష్మి మాస్టర్స్ అండ్ వెంకట్ మాస్టర్ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇంటర్వెల్ ఫైట్లో. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మాస్టర్. నన్ను ఉగ్రంలో అలా నమ్మారు, మళ్ళీ అలాగే నమ్మారు. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా అలాగే మనం కంటిన్యూ చేస్తాం. అండ్ కీరవాణి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు మా ఈ సాంగ్లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి కెట్టయ్యకి విడదీయని బంధం అని. నేను అలాగే మీ వర్డ్స్లోనే చెప్పాలనుకుంటున్నాను, కీరవాణి గారిది, చంద్రబోస్ గారిది విడదీని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఇంకా మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజులు ముందు అడిగానండి, అంటే కీరవాణి గారికి 1 month బిఫోర్ ఇవ్వాలి కదండి ఆర్ఆర్ అంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగానే ఆ సీన్కి చూసేసుకున్న నోట్స్ రాసేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ సపోర్ట్ ఫర్ అవర్ ఫిల్మ్ అండి. అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ పిన్ని గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికీ, సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరు ఉన్నారా, మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారండి, విజయ్ గారు, మా కో-డైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి క్యారవన్లో ఎక్కడ ఉన్నా కూడా అందరూ, ఎక్కడ 1 kilometer ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసే వల్ల అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ అని, అంటే ఇంత ఫాస్ట్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరు అందరూ బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్నీ గారు, ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను, అంటే ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉందన్నారు. 2వ రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నాడు. రిలీజ్ రోజు ఫోన్ చేశాను, బాగుంది సార్ అన్నాడు. దాని తర్వాత ఎన్ని చెక్కులు వచ్చినాయి అన్నాను, ఫోన్లు వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం మానేశాడు. దాని తర్వాత తెలిసింది 6 చెక్కులు వచ్చినాయని. అంతేలేండి, హిట్ కొడితే అలాగే ఉంటుంది.
ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు మీ సక్సెస్కి. అండ్ ఆషిక, యు డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున గారి తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే మధ్య మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే వరాలు ఇస్ ఎ టఫ్ క్యారెక్టర్, ఎందుకంటే ప్లేయింగ్ 2 డిఫరెంట్ రోల్స్ వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండిట్లో మీరు అవలేలుగా చేసుకుంటారు. అండ్ విజయ్ బిని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్. అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీగా ఉంటే నాకు చేయండి. అండ్ మా సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో స్టార్గా మీతో స్టేజ్ తెచ్చుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సక్సెస్ సెలబ్రేషన్లో ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచించేటప్పుడు గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ 5 months ago, 28th of August, నేను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఆఫీస్లో మన ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ని కలిశాను. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ మీట్. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 months తర్వాత సక్సెస్ మీట్లో ఉన్నాం. I still can't believe that we have done a film in 5 months and it's become a hit and people are loving it everywhere. So overwhelming. And చాలా ఎంజాయ్ చేశాను ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నాసామి రంగా. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఎప్పుడైనా నన్ను మా డైరెక్టర్ని అడిగితే, ఎలా ఇది ఫస్ట్ ఫిలిం, మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది, ఈ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, 3-4 monthsలో మూవీ చేయాలి, ఎలా చేస్తున్నారు, ఇది ఫస్ట్ ఫిలిం అని అడిగితే సార్ ఎప్పుడైనా చెప్తారు దట్ ఇట్ ఈస్ వన్ ఆపర్చునిటీ. 10 years నుంచి వెయిట్ చేశాను డైరెక్షన్ చేయాలని, అండ్ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ దొరికింది. అండ్ టు డూ ఇట్ విత్ సచ్ అ బిగ్ స్టార్, సో ఐ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అని. అండ్ చాలా హార్డ్ వర్క్ విత్ ఆ లాట్ ఆఫ్ సాక్రిఫైస్, స్లీప్, ఫ్యామిలీ అన్నీ చేసి ఇప్పుడు ఈ సక్సెస్ చూస్తే చాలా హ్యాపీ, ఆనందంగా ఉంటుంది సార్ మిమ్మల్ని చూస్తే. మై బెస్ట్ విషెస్ ఫర్ యూ. అండ్ హోప్ఫుల్లీ వీ గెట్ టు క్రియేట్ మోర్ వరాలు లైక్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ టు. అండ్ ఇలాంటి ఒక హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ డైరెక్టర్కి మంచి టీం కూడా ఉండాలి. సో అలాంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ they made sure they got all the characters, all the characterizations, continuity looks అన్నీ చూసుకున్నారు. And they made sure they put so much of hard work and dedication. Shashi, Malli, Sagar, Janvi, and Anduru, and our co-director Vijay Garu, he was like a boss who was making sure everybody came on set and got the shot on time. So thank you Vijay Garu. And our sweet lady Vasundhara for taking such good care of all of us, all the artists. You are a sweetheart. Thank you so much. And Keeravani Garu, I had such a lovely experience journey with you. Inka will always be my special and favorite song. Thank you, and it was lovely working with you, sir. అండ్ చంద్రబోస్ గారు, ఐ థింక్ ఎక్కడైనా నేను వెళ్తే ఆ చందమామకి పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాడు, ఈ లిరిక్ని అందరూ నాకు సాంగ్లో పెట్టారు అండ్ చెప్తారు. సో ఐ ఫీల్ సో స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ లిరిక్స్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మన ప్రొడ్యూసర్, from the beginning he's been so appreciative of my work, performance ki he was always appreciating whenever he came to the set and always encouraged me. So thank you sir. And ippudu kuda sir nannu varalani pilustaru and I will definitely miss that sir. Kani ippudu andru nannu varalanu character lo pilustaru, adi naku ఒక బెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఏది యాక్టర్కి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్, క్యారెక్టర్ నేమ్ నుంచి టు బీ రికగ్నైజ్. సో ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నాసామి రంగా అండ్ అవర్ డిఓపి. First of all, congratulations for 2 hits, sir. I don't think so. This has happened before for both Hanuman and Nasami Ranga. My best, and thank you for showing all the frames, all the actors so beautifully. You did an amazing job.
And for my costumes, Neerja Kona did an amazing styling for all the looks people have been really, really fond of. Thanks to the entire styling team. And antena? ఓకే, అన్ని ఆర్టిస్ట్కి అలారి నరేష్ గారు, యూ హ్యావ్ బిన్ అన్ అమేజింగ్ అంజీ. ఎస్ మహేష్ గారు, యూ ఆర్ ఆల్సో వెరీ స్వీట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ మీరు నన్ను చాలా ఓపెన్ హార్టెడ్గా వరాలు అని చాలా with so much love accept చేశారు. I hope I will entertain you all with my future projects too. I'll need the same love and support to all the print and media too. You guys have been very sweet and writing such good reviews about the film and also about me. Last but not the least, the main pillar, the strength, the reason we are all here today, Nag sir. Thank you so much for being you. You've been the most sweetest and amazing co-star. I hope our association continues and I get the same guidance and love from you hereafter too. Thank you. Thanks again. Lots of love. Thank you. అందరికీ నమస్కారం. ఇప్పుడే అషికతో అంటా ఉన్నాను, ఇంకా థ్యాంక్స్ 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 అయిపోయినాయి. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎలా చెప్పాలి? ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది నేను థ్యాంక్స్ అన్కండిషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్కి. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా ఎప్పుడు అలాగే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను కనపడినగానే ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకి, అలాగే సంక్రాంతి పండగకి, అండ్ చాలా లేట్గా చెప్పాము మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని అందరికీ. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో పాజిటివ్గా ఉండి మాకు థియేటర్స్ ఇచ్చి రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మరీ మరీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ కన్నా ఐఎమ్ ఫీలింగ్ మా యూనిట్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ అని కాదు, ప్రతి క్షణము మిస్ అవుతున్నాను మిమ్మల్ని. ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి. అంటే ఎంత హాయిగా ఉండేదో సినిమాకి వచ్చినప్పుడు. మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవ్వు మొహాలు, ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా పనిచేయాలి, ఇది ఫినిష్ చేయాలి సినిమాని ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు. ఏ ఒక్కరు, లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను థ్యాంక్స్. కాదు, ఐ మిస్ యూ అలాట్, ఐ మిస్ యూ సో మచ్. సినిమా అయిపోయి ఆల్మోస్ట్ జనవరి 3rd 4th వరకు ఫినిష్ చేసాము. అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ సెప్టెంబర్ 20న మొదలుపెట్టాం కదా షూటింగు. నాన్నగారి బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలుపెట్టాము. ఆ స్టాచ్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము. ఆ రోజున స్టాట్యూ జరిగింది. స్టాట్యూ అయిపోయినగానే బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని. బయలుదేరుతుంటే అమలు అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా, ఇంత ఫాస్ట్గా ఏంటి త్వరగా, ఇప్పుడు అవుతుంది కదా, ఉండొచ్చు కదా అని. సినిమా స్టార్ట్ చేయాలి అని బయలుదేరుతున్నాను అన్నాను. అవును, ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా. లేదు, సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరూ బిత్తరమొహాలు వేసుకుని చూశారు నన్ను. ఏమైనా పిచ్చెక్కిందా ఇతనికి, సంక్రాంతికి రిలీజ్ చేయాలని పిల్లలతో సహా అందరూ అన్నారు. అలాగే ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు. కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు బయట. నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. అది that itself was enough for me, and we finished it. So I miss you and I thank you.
అండ్ కిరవాణి గారు, మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి. మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి, మేమెవరో వేయలేదండి టైం టేబుల్, మీరేసి మా దగ్గర పంపించి ఇది పలానా రోజున రావాలి అనేది. అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి, మీరు ఏంటి ఎవరో కదలరేంటి, నాకేం మూమెంట్ కనబట్టలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి. ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యూజిక్. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాలి థ్యాంక్స్, ఎప్పటి నుంచి చెప్పుకోవాలి మీకు ఆ థ్యాంక్స్. సో అలాగే చంద్రబోస్ గారు, మీరు కూడా ఏమైనా చిన్న చేంజెస్ అన్నా కూడా టక్మని చేసి ఇచ్చారు. అండ్ ఎంత చక్కటి పాటలు రాశారండి. ఫస్ట్ సాంగ్ ఎత్తుకెళ్ళిపోవాలి అనిపించి, అదే కదండి ఫస్ట్ సాంగ్, దాంతోనే ఒక పాజిటివ్ నోట్ వచ్చేసిందండి సినిమాకి అండ్ రిలీజ్ చేసినగానే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు బిన్నీలాగా చెప్పాలంటే ఇక వరుస చాలా టైం పడుతుంది. సో అండ్ చాలా పాజిటివ్గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సీ యూ నెక్స్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ.